స్వర్గీయ పద్మవిభూషణ్ ఆచార్య ఎన్జి రంగా గోగినేని రంగనాయకులు 121వ జయంతి వేడుకలు బాపట్ల వ్యవసాయ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథి హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ దృశ్య మాధ్యమంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ఆచార్య ఎన్జి రంగా భారతదేశ రైతాంగానికి వ్యవసాయ రంగానికి చేసిన సేవలను గుర్తు చేస్తూ భారతదేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తుల్లో ఒకరని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి శ్రీ కోన రఘుపతి మాట్లాడుతూ ఆచార్య ఎన్జి రంగా రైతాంగానికి విశేషమైన సేవలు అందించారని, ఆయన భారత రత్నమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ బిఎం ప్రసన్న, డాక్టర్ విఆర్ బాబు, ప్రకృతివనం ప్రసాద్, టొబాకో బోర్డు చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు, కుర్రా పుండరీకాంక్షులు, ప్రాణాధార ట్రస్ట్ డైరెక్టర్ జమ్ములపాలెం, డాక్టర్ ఎం మార్టిన్ లూథర్, డీన్ స్టూడెంట్ అఫైర్స్, డాక్టర్ గాజుల రామచంద్రరావు, అసోసియేట్ డీన్ బాపట్ల వ్యవసాయ కళాశాల, రంగా ట్రస్ట్ చైర్మన్ రామినేని కిషోర్ బాబు, డాక్టర్ గట్టినేని శ్రీనివాసరావు, ఆగ్రానమీ విభాగాధిపతి డాక్టర్ బాలినేని వెంకటేశ్వర్లు, డాక్టర్ కాట్రగడ్డ శ్రీనివాసులు, హార్టికల్చర్ విభాగాధిపతి డాక్టర్ రత్నకుమారి, కాకా రామ మహేష్, పువ్వాడ బసంత్ కుమార్, వంకాయలపాటి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చేసి బాపట్ల సరౌండింగ్ ఏరియాస్ అన్ని కూడా దిస్ ఇస్ అబౌట్ ఒక 3 years బ్యాక్ చేసినటువంటి వీడియో. అంటే ఎలుకల మందుని ప్యాకెట్లో పెట్టి ప్యాకెట్ మొత్తం బొరీలో వేసేసి మట్టి కట్టేసేసి ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే 90% అంతా కంట్రోల్ వచ్చింది. మనకి ఎలుకల వల్ల ఒక ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేసి మా విలేజెస్లో 3,000 నుంచి 5,000 రూపాయలు కూడా పెట్టారు, ఎలుక 50,000 రూపాయలు. సో ముందరగానే జాగ్రత్త, ఎందుకంటే నీరు లేనప్పుడు మనం ఎలుకల ముందు పెట్టినప్పుడు ఏమవుతుందంటే నీరు తాగితే ఏమవుతుందో డైలీ బాగా వచ్చింది. సో అందుకనేసి తోటలో పట్టి ఈ ఆపరేషన్ అని పర్మిషన్. సో ఇవాల్యుయేట్ చేసిన తర్వాత మనం రెగ్యులర్గా మనకి ఈ టైర్ వచ్చేసి 18% ట్యాక్స్ ఉండేదండి జిఎస్టీ. దానికి స్టార్టెడ్ ఇంపోర్టింగ్ ఛార్జ్ 8% అనమాట. మన దాదాపు ₹1,00,000 టైర్స్ అవుతాయి. మన దాన్ని ఎక్స్చేంజ్ కానీ అసెంబ్లీ కానీ మాన్యువల్ స్ప్రెడింగ్ about 45 to 50,000 ఉంటుందండి. ఏ దగ్గర కంపెనీ ఎక్కడ ఉన్నటువంటి లెస్ అని 50,000 ఉంటుంది. స్ప్రే ఎక్కువ పడుతుందండి. స్ప్రే ఇస్ వర్కింగ్ అవుట్ 4 lakhs దాకా అవుతుంది. ఇంకా దానికి వర్కింగ్ అవుట్ అండి. స్టిల్ ఇప్పుడు యాక్చువల్గా దాన్ని ఇంకా దీన్ని సింప్లిఫై చేయడానికి వర్క్ ప్రోగ్రెస్ అవుతుందండి. 4 లక్షలు కేజీ వీల్స్ ఉన్నాయి కదండి, కేజీ వీల్స్ దాన్నే కొంచెం తక్కువ చేసి కొంచెం డిజైన్ మార్చి దాన్ని పంపించి అట్లా చేయకూడదా? అది కూడా ట్రై చేస్తారు, చేస్తే డ్యామేజెస్ ఎక్కువ వస్తుంది. అంటే రీఎన్ఫోర్స్మెంట్ సరిపోవడం. ఈ ట్రైడ్ డిఫరెంట్ మెథడ్స్ అనమాట. ఫస్ట్ ఇంపోర్ట్ అప్లై చేసాము, దానికి గ్రిప్లు పెట్టాము, మన కేజీ వీల్స్ పెట్టాము. అంటే రోడ్ మీద వచ్చేటప్పుడు టర్నింగ్స్ ప్రాబ్లం అండి. బికాస్ స్టీరింగ్ చెప్పినప్పుడు ఏముందంటే బేరింగ్ వేసిపోతాం అంటే యాక్సిస్ కూడా వెళ్ళిపోవడం. సో దట్ సమ్ సార్ట్ రబ్బర్ బోర్డ్ ఇస్ ద బెస్ట్. దానిలో సాలిడ్ రబ్బర్ ఇస్ ద ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ యాక్చువల్గా మనం లాస్ట్ 3 years నుంచి వీఆర్ వర్కింగ్ విత్ వన్ గుజరాత్ కంపెనీ కోఆపరేషన్ కంపెనీ తయారు చేశారు. గుజరాత్కి అబౌట్ 35 kilometers అండి. ఆంధ్ర టు రాజ్కోట్. సురేందర్ నగర్ లో ఒకటి చేస్తారు. ఓకే, ఐ టేక్ ద నెంబర్స్. రంజిభాయ్ పటేల్ అని లీడర్స్ ఆటోమేషన్ ఫర్. Okay, so I'll take that number. Anymore we are going there. Actually, we have an exhibition under the 9th, 10th, 11th. We have a collaborators from Korea. కావాల్సింది అని కూడా ఆల్రెడీ వీ హ్యావ్ టైం విత్ దెమ్. యాక్చువల్గా మిషన్స్ అని వస్తున్నాయి ఆ ఎగ్జిబిషన్లో డిస్ప్లే అయిన తర్వాత. పర్టికులర్ సీడర్స్ అనమాట, అంటే ప్యాడీ సీడర్స్. అంటే మనకి 3-4 seeds ఒక చోట పడేవి విత్ ఇన్ ద రోడ్. ఆల్రెడీ మేము స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దాట్ అండ్ ఆల్మోస్ట్ ఒక 70% దాకా యాక్టివ్స్ దాకా వచ్చాము. స్టిల్ we want to improvise unless we have some product copying easy ఉంటుంది. దానికోసం వెళ్తున్నాం. సో ఆ మిషన్స్ అని సెట్ చేసి మీకు బ్యాక్ దాట్ వన్ ఇస్తాను. వెన్యూ గాంధీనగర్లో. నేను మీ నెంబర్ కూడా తీసుకున్నాను, నేను మీ గ్రూప్లో యాడ్ చేస్తాను. సో నెక్స్ట్ వన్ ఇస్ DDSR అండి. ప్రపంచం అంతా కూడా చూస్తున్నటువంటిది నీటిని ఎలా ఆదా చేయాలి. మనం 30% వాటర్ సేవ్ అవుతుంది. అంటే వరి నాడు నుంచి ఇక్కడ లేవాలనుకోవట్లేదు.
అంటే దిస్ ఇస్ జనరల్ ప్రాక్టీస్. ఇక్కడ మనం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చేసేది ఫస్ట్ ప్రెజర్వేట్ చేస్తారు, తర్వాత రెండోసారి కూడా కొద్దిగా ఆడి గంట కలుగుతుందని ట్రాన్స్ఫర్. తర్వాత వచ్చేసి మేము లాస్ట్ వీక్ మేము చేసినటువంటిది ఏంటంటే గవర్నమెంట్ బ్రిటిష్ వాటర్ ప్రోగ్రామ్. సో ఫర్టిలైజర్ కూడా మాన్యువల్గా చిమ్మకుండా సూపర్ ఫాస్ఫేట్ వచ్చేసి 100 గ్రామ్స్ 100 కిలోస్ వచ్చేసి గ్రాన్యులర్ స్పిన్నింగ్ అనమాట. ఇది డ్రై కండిషన్స్ లో వచ్చేసి ఒక రోజులోనే మేము 10 hours లో 70 acres స్పిన్ చేసాము. ఎందుకంటే ట్రాక్టర్ డైరెక్ట్ గా ట్రాలీ అక్కడికి అయిపోతుంది, ఎక్కడ అయిపోతే మన లోడింగ్ 4 బస్తాలు పడుతుంది. ఈ రోజు ఎప్పుడు 3 lakhs ఒక రోజులో ఆల్మోస్ట్ ఒక 70 acres డ్రై కండిషన్స్ తో ఫర్టిలైజర్ స్పిన్నింగ్ అది చేసిన తర్వాత నేను చూస్తాను. కంపల్సరీ రోలో చేయడానికి మనం మెకనైజేషన్ మీడియం ఆపరేషన్స్ ఇందాక చూసి జస్ట్ ఇది చేస్తే ఎలా అవుతుంది. సో కొన్ని ఏరియాస్ లో మేము చూసామండి, లైక్ థర్డ్ ఆపరేషన్ సాయిల్ చేశారన్నమాట. ఆ సాయిల్ కంపాక్ట్ చేయడం వల్ల ఎక్సెస్ సాయిల్ లెవెల్ అవుతుంది, ప్రాబ్లమ్ కంపాక్ట్ చేయలేదు మొత్తం అవుతుంది. సో మహారాజు సో మేము జస్ట్ అలా మిస్ వచ్చేస్తారన్నమాట. మాకు విత్తనం కావాలంటే అది అరేంజ్ చేద్దామంటారు. సో ఆ విధంగా ఆదివాసంలో ఒక 4-3 రోజుల్లో అప్పుడు కలుపు మందు వేస్తే కలుపు రాకుండా ఉపయోగిస్తారు. ప్రస్తుతం మేము 3 సార్లు దుక్కు దున్నినా కానీ కలుపు వచ్చింది. దీనికి కారణం రైతాంగం ఏమనుకుంటుందంటే ఈ 7 కురిసిన వర్షాలకి చల్లదనానికి కలుపు తయారైందని మేము అభిప్రాయపడుతున్నాం. దాని గురించి మీరు చెప్పండి. జనరల్గా దాదాపుగా కొంతమంది చెప్పేది అంటే 100 సంవత్సరాలైనా కూడా ఆ విత్తనం మొలకెత్తే శక్తి కలిగి ఉంటాయి. సో మన భూమిలో కలుపు విత్తనాలు ఇవి కొంచెం ఉన్నాయి. సో కాబట్టి అవి కొద్దిగా మొలుస్తూ ఉంటాయి. వర్షం పడ్డప్పుడు మొలుస్తాయి. మనకి కొన్ని మొలిచి కొన్ని భూములు ఉండిపోతాయి అక్కడ. సో మనం చూడండి, మీరు ప్రతిసారి దున్నుతారు, వర్షం పడింది, కలుపు వస్తుంది, మళ్ళీ దున్నుతారు, మళ్ళీ ఒక్కరు మీరు ఈవెన్ విత్తనం రాకముందు దున్నేసినా కూడా ఆ మొక్క చనిపోయినా మళ్ళీ లోపల ఉన్న విత్తనాలు మొలకెత్తి మళ్ళీ వస్తూనే ఉంటాయి. కాబట్టి మనకి అవసరము ఎక్కడి వరకు మనము చేను దున్నంగానే మామూలుగా అయితే ఏంటంటే బీడు భూమి ఉన్నప్పుడైతే దాంట్లో ఏ గ్లైసిల్ లేదంటే ఇప్పుడు గ్లైసిమాల్ అనే పెడతాం. అట్లాంటిది కానీ వేస్తే అది వేరుతో సహా చచ్చిపోతుంది. ఈ మళ్ళీ అది పుట్టదు. అది అలా కాకుండా మనం మామూలుగా 2-3 సార్లు దున్నుకున్న తర్వాత వరి వేసుకునేటట్లయితే ఆ తర్వాత వరి పంటకి నష్టం జరగకుండా ఉండే వరకు కలుపు మందులు ఉన్నాయి. మనం ఇప్పుడు మీరు దున్నేశారు, వేసారు, వరి డైరెక్ట్ చేశారు, ఎమ్మటైతే పెండి మిత్తలని కొట్టుకుంటారు. ఆ తర్వాత ఉన్న గడ్డిని బట్టి ఏమున్నాయి, ఏకదళం ఉన్నాయా, ద్విదళం బియ్యాలు ఉన్నాయా, దాన్ని బట్టి మీరు గడలు పాక లేకపోతే గడ్డి మొక్క దాన్ని బట్టి గడ్డి జాతిలో కూడా కణుకులు గడ్డ లేకపోతే మామూలు గడ్డ దాన్ని బట్టి అప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఆల్ మిక్స్ కానీ లేకపోతే రైస్ కార్ కానీ లేకపోతే నామినీ గోల్డ్, లేదంటే కొంతమంది కణుకులు గడ్డి అని మామూలు గడ్డి ఉంటే ఏం చేస్తున్నారు, నామినీ గోల్డ్ రైస్ కార్ కలిపిపోతున్నారు. కొంతమంది రైస్ కార్ ఆల్ మిక్స్ నామినీ గోల్డ్ కొడుతున్నారు. సో ఈ విధంగా చేసి కంట్రోల్ చేస్తే మనం దాదాపుగా ఒక 60-45 రోజుల గడ్డి రాకుండా చేస్తే చాలు. ఆ తర్వాత వరి పెరిగిపోతుంది కాబట్టి కింద గడ్డి ఉన్నా కూడా మనకు పెద్ద నష్టం జరుగుతుంది. అంతేగాని మామూలుగా 0 లెవెల్లో చేయించాను. ఇది దాంతో తర్వాత లాస్ట్ ఇయర్ చేయించాను. ఈ సంవత్సరం చేయించినా కూడా కొద్దిగా ఒడిదుడుకు ఉండే నేలలో సదరంగా ఏం లేదు. ఈ కొంత పొలంలో ముందు పర్వ ఓపెనర్ వేసి తర్వాత ఆ పర్వ ఓపెనర్ మధ్యలో ఎదబెట్టా. కొంత తూర్పు పర్వంలో ఎదబెట్టేసి నాకు పాయలు అవసరమైనవి అడ్డంగా. ఇది మనం మందు చల్లుకోవడానికి, ఎరువులు చల్లుకోవడానికి అడ్డంగా పాయలు అవసరమైనవి. అందుకని తూర్పు పర్వంలో ఎదబెట్టి ఉత్తర దక్షిణాలు పర్వ ఓపెనర్ తోటి సాళ్ళల్లో వేసాను. దాని మూలన ఏంటంటే
నాకు ఈ సంవత్సరం వేసిన విత్తనాలు 10 కేజీలు కొంత వేసాను, 15-16 కేజీలు కొంత వేసాను. 10 కేజీలు ఎకరానికి 10 కేజీలు లెక్కన కొంత వేస్తే అది బాగానే మురిసింది. ఈ 15-16 కేజీలు వేసింది బాగా ఒత్తు అయిపోయింది. కారణం ఏంటంటే మేము తడిపిన తర్వాత ఏమంటే వర్షం కూడా పడింది. వర్షం పడ్డా కూడా ఈ పరువు ఓపెనర్ వేయడం వలన వాటర్ అంతా తొందరగా బయటకు వెళ్ళిపోయి నాకు మొలక బాగా ఒత్తుగా మలిసిందన్నమాట. అది మనం నీళ్లు తీసినప్పుడు తొందరగా వెళ్ళిపోతాయి ఈ నీళ్లు, ఈ పరువు ఓపెనర్ వేయడం వలన. అది నాకు మంచిగానే ఉందన్నమాట. ఈ తీసుకొచ్చింది కూడా ఈ ప్రాణాధార ట్రస్ట్ వల్లే మేము ఆ పరువు ఓపెనర్ తయారు చేయడం, మనకు అది ఉపయోగపడటం అంత బాగుందన్నమాట. ఈ ప్రాణాల వాళ్ళకు చేసే నచ్చింది నాకు. ఆ విధంగా అంటే నేను ప్రస్తుతానికి ఒక సమస్య ఏంటంటే నేను అనుకున్న పని నేను అనుకున్న టైంలో చేయలేదు. అవన్నీ కూడా ఈ ప్రాణాల వాళ్ళు చేసే యంత్రీకరణ వల్ల చేయగలుగుతాను. దానికోసం నేను ఈ సంవత్సరం చేశాను, బాగానే ఉన్నాయి. నా ట్రాక్టర్ కూడా మార్చుకుంటున్నాను. ప్రాణాల వారి ఆ విధంగా మార్చిస్తాను. అంటే నెక్స్ట్ ఇయర్ నాకు నా ట్రాక్టర్ రెడీ అయింది. అంటే మినీ ట్రాక్టర్ అంటే మినీ ట్రాక్టర్ వాళ్ళు వాళ్ళు మాస్టర్ వాళ్ళు థ్యాంక్ యూ 4 పంటల్లో ఎప్పుడైనా గ్రీన్ గా లేదంటే ఎల్లో ఉంది పండినాయి. మీ పక్కన ఏమన్నారంటే మీకు మామూలుగా ఎప్పుడు ఏమి ఎలా మీకు బాగా వస్తుంది, మీరు రెగ్యులర్ గా వేసేవాళ్ళు అంత రాదు అంటారు. కరెక్టేనా? కాలేజీ మా రీసెర్చ్ స్టేషన్లోనే ఆర్గానిక్ మీద మా ఎగ్రానమిస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తా ఉన్నారు. ఇది కంటిన్యూస్ క్లాస్. అంటే దాదాపుగా నేను ఇక్కడికి 2014లో వచ్చాను. 14లో వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ నేనే టేకప్ చేశాను. సో దాంట్లో 1/2 ఏకర్లో కేవలం పంచరొట్ట ఎరువు, ఆ తర్వాత వర్మీ కంపోస్ట్ దొరికితే వర్మీ కంపోస్ట్, పసుపు ఎరువు దొరికితే పసుపు ఎరువు వేస్తాము. తర్వాత ఇంకా దాంట్లో అంటే కొంత నేను చేసే ఆర్గానిక్ మధ్యలో రైకోగ్రామా ఒకటి రిలీజ్ చేస్తాం. ఇవి పారాసైట్స్ అవి ఒకటి రిలీజ్ చేస్తాం 3 టైమ్స్. ఫెరమోన్ ట్యాక్స్ పెడతాము. బర్డ్ పెల్చర్స్ అంటే పక్షులు వచ్చి పక్షి స్థావరాలాగా అవి కూడా పెడతాం. అవసరమైతే నీమ్ ఆయిల్ పడతాము. అలాగే ఒక 3 years నుంచి సూడోమోనాస్ తోటి కొత్త ప్లాట్, ట్రైకోడర్మా తోటి కొత్త ప్లాట్ సీడ్ ట్రీట్మెంట్ చేసి కూడా చేస్తాం. ఎప్పుడన్నా బ్లాస్ట్ కానీ ఏదన్నా కానీ కనబడితే మేము మామూలుగా సూడోమోనాస్. సో ఇది ఆర్గానిక్ ప్లాట్లు చేసేది. ఇన్ఆర్గానిక్ ప్లాట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్ని ప్రాక్టీస్ అంటే పురుగు మందులు, తెగుళ్ళ మందులు అన్ని కొడతాము. ఎరువులు కూడా మామూలు మా యూనివర్సిటీ రికమెండేషన్ అంటే ఒక ప్లాంట్ చెప్పాలంటే ఒక బస్తా డిఏపి, 1.5 బ్యాగ్ యూరియా, 1 బ్యాగ్ పొటాష్ పర్ ఏకర్ ఈ లెక్కల. సో దానికి దీనికి పోల్చి చూసినప్పుడు దాదాపుగా మాకు 8 నుంచి 10 బస్తాలు తేడా వస్తుంది. ఇది ఎప్పుడు 28, 25, 25 బస్తాలు వస్తుంది. దీంట్లోకి వచ్చేసరికి 35-40 దాకా వస్తుంది. ఈ వేరియేషన్ అనేది మాత్రం తగ్గని. అంటే నేను దాంట్లో వ్యవసాయం చేయడం మొదలుపెట్టి ఆల్మోస్ట్ 14 నుంచి ఇప్పుడంటే 7 years వేరియేషన్ అయితే ఉంది. సంవత్సరానికి కొంత తేడా వస్తుంది. అంతకుమించి ఇట్ కెనాట్ రీచ్ ది ఇన్ఆర్గానిక్. అది నా వేరియేషన్ ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ అనేది మధ్యలో గ్యాప్ అనేది అయితే ఉంటుంది. కంప్లీట్ గా అంత ఈల్డ్స్ అయితే దీంట్లో కొత్తగా ఒక 50 సెంట్లు కొన్నాం. కొంటే దాని మీద మెరక తీసి మిగిలిన పొలంలోకి వేసాం. ఆ చేను కూడా 4 సార్లు మేము దుక్కు తిన్నాము, డిఏపి యూరియా వేసాం. 7 రోజుల వరకు కూడా పసుపు వర్ణంగా ఉంది. మిగిలిన మటుకు ఆకుపచ్చగా బాగుంది. ఓ రోజు పొంగుని ఆలోచించి ఇట్లా కాదులే అని చెప్పి ఒంగోలు పోయి యాపిల్ తీసుకొచ్చి
వాసన కంది గుడికి తీసుకొచ్చి ఈ కలిపి పూట అట్టి పెట్టి మరుసనాడు వేసాను. తెల్లారి కలికల్లా అంత పచ్చగా రెపరెపరెపలు ఆడుతుంది. నేను పోయే చేను కాడ పోయే కలికి రెడ్లు 25 మంది వచ్చారు. ఏంటి అసలు మొక్కకి ఇంజక్షన్ చేసినట్టుగా ఉంది, రోజు పసుపు వర్ణం ఉంది, తెల్లారి కలికి ఆకుపచ్చగా వచ్చింది. తీరా పరిశీలిస్తే ఏమైందంటే లద్దె పురుగు మోవ పురుగు పైకి తేలాడింది. ఓకే, సో ఆర్గానిక్ మ్యాటర్ అంతా కూడా మీరు పక్క దాంట్లో వేసారు, అయిపోయింది. అవును సార్. సో దానివల్ల అయితే దానికి సరైన న్యూట్రియంట్స్ దొరక్క పచ్చగానే ఉంది. ఎప్పుడైతే మీరు యాపిట్ వేసారో గుళికలు అయ్యానంటే మీకు పురుగు పనికి వచ్చినాయి. వేప పిట్టు కూడా ఆర్గానిక్ మెన్యూర్ కింద పనికి వస్తుంది, అలాగే పురుగు మందు కింద కూడా పనిచేస్తుంది. దానివల్ల కూడా పురుగులు చనిపోతాయి. మీరు ఆల్రెడీ గుళికలు వేసారు, గుళికలతో పాటు ఇవి కూడా వేసారు. సో అది రెండు కూడా పురుగులకు పనిచేస్తాయి కాబట్టి పురుగులు చనిపోయింది. నా పక్కన ఒక రైతు ఏమన్నా కంటే చూడబోయా అన్నాడు. అది చూసి ఏమన్నాయి దీనికి డింపు అది తీసుకొచ్చి స్ప్రే చేయబోయా అన్నాడు. ఆ మసమాడే గారికి అన్ని ముంచోని కారుగా ఉంది. ఉన్నాను వర్షాలకి ఏమైనా దీనికి ఇంకేస్తే సరిపోయింది కదా, ఇంకేసాడు అన్ని కారుగా ముంచోనండి. అది మరి టమాటాలు బ్రహ్మాండం కాస్తుంది, పచ్చిమిరకాయలు బ్రహ్మాండం కాస్తుంది. మీరు వేసినటువంటి వంగ విత్తనము ఏ కాలానికి చెందింది? అది ఖరీఫ్లో పట్టేదో రబీలో పట్టేదో కొత్తగా చెప్పలేము. అంటే వాడి కదా కాబట్టి సార్ చెప్పింది అది అది సీజన్ కరెక్ట్ కాదేమో. ఒకటి బండి ఒకటి మనకు అదే ఇప్పుడు వంగ కానీ టమాటా కానీ మిర్చి కానీ ఇప్పుడు ఏదో ఇంట్లో ఎండుమిరకాయలు తీసేస్తే ఇత్తనాలు తీసేస్తే అసలు కాయ చెట్టు ఎంత పెరిగింది. హైబ్రిడ్ ఇత్తనాలు వస్తున్నాయి. మనం ఏం చేస్తాం, కాయ తీసుకొని వేసామనుకోండి అసలు కాయే కాదు, ఒట్టి చెట్టు మాత్రం పెరుగుతుంది. సీజన్ బట్టి ఉంటాయి. ఇప్పుడు ఒకసారి నేను టమాటా నాలుగు పెళ్లి వేసా, ఒక కాయ రాలా. ఎందుకు? ఆడు ఎక్కడో ఖరీఫ్ తీసుకొని నేను రబీలో ఒకటి చేసుకున్నాను, రబీలో రాదు. రెండో దగ్గర నాటితే కూడా పెరిగిపోతాయి. వరిలో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. మనం తెలియక కానీ వేసుకుంటే నేను మొన్న బర్మా బ్లాక్ వేసానండి, మా దగ్గరేనండి. బర్మా బ్లాక్ వేస్తే అసలు మొత్తం కలిపి 1 కేజీ కూడా రాదు సీడ్. మళ్ళీ రబీలో కొద్దిగా వేసాను, అది రబీలో పండదు. పండదు వేసాం కానీ రాలేదు. అది అంతే. అది నాకేదో 100 కేజీలు కావాల్సి వచ్చి నేల ఉంది కదా వేసాం, రాలేదు. అందుకే మనకు అన్ని రకాల వాళ్ళు ఈ కార్తీలో ఈ టైంలో దీపావళి తర్వాత ఇదేయాలా, మార్చిలో ఇదేయాలా అని అప్పుడు అలవాటు ఉండింది. ఇప్పుడు బ్యాగుల్లో వేస్తే వాడు ఏం చెప్తే అది మన బుర్ర లేదు కదా, కాబట్టి వాడు ఆడుకుంటాడు. టీ తాగాలి అంత కాదు, 4 గ్లాసులు 1 లీటర్ తాగాలి కష్టపడి. మీరు అందులో చిన్నపిల్లలు 2 గ్లాసులు వేస్తున్న పక్కని టీ బదులు రాగి జావ తాగితే మీ ఇంట్లో గ్యాస్ట్రిక్ ట్రబుల్, అల్సర్లు, కళ్ళు తెల్లగా అయిపోయింది, ఇట్లా సమస్యలు అందరు గ్యాస్ ట్రబుల్ కదా. గ్యాస్ ట్రబుల్కి ఏం తాగుతారు? పెప్సీ తాగుతారు, ఇంకా ఎక్కువ అవుతుంది. గ్యాస్ కలిపితే ఏమవుతుంది? డబుల్ గ్యాస్ అవుతుంది. పొద్దున లేస్తూనే పళ్ళు దొరకపోయినా పర్వాలే, పులి పళ్ళు దొరుకుతుందా? మీరు పుల్లే కదా, పళ్ళు దోమక్కర్లే. ఫస్ట్ లేస్తాం రాగి జావ తాగేస్తే టీ మీదకి కాఫీ మీదకి వెళ్ళదు. అది కూడా రాగి పిండి కూడా మీరే రాగులు పిండి చేసుకోవాలి. అంగడిలో తేకూడదు, అంగడి అన్ని తగ్గిస్తారు. రాగులు తెచ్చుకొని పిండి చేసుకొని మీ ఇంట్లో రాగులు 5 కిలోలు వాడితే ఆరోగ్య లక్ష్మి ఆటోమేటిక్ గా వచ్చి కూర్చుంటారు. పూజలు చేస్తే రాదు లక్ష్మి కానీ ఆరోగ్యం కానీ. రాగులు సూపర్ ఫుడ్, అది జావ చేసుకొని కూడా చాలా ఈజీ. 5 గ్లాసులు చేయాలంటే 4 గ్లాసులు పొయ్యి మీద పెట్టి వేడి చేయండి నీళ్ళు. 1 గ్లాసులో 5 టీ స్పూన్లు ఫుడ్ వేసి 4 గడ్డలు కట్టకుండా పిండేస్తే అవి బాగా మసలేటప్పుడు దాంట్లో పోసి కప్పితే జావ అయిపోయింది. సో మీ బాగా మొగుడు కొట్లాడుకుంటే కూడా పర్వాలే, మీ పాటికి మీరు జావ చేసుకునేసి తాగండి, చేయకపోతే కూడా పర్లేదు. రోజంతా జావ తాగితే చాలు, ఏమి డైట్ కాదు, సూపర్ ఉంటారు. రాగి జావ ప్రతి ఒక్కరు పిల్లలకు కూడా. ఇంకా బెల్లం, ఆర్గానిక్ బెల్లం దొరికితే అది వేసిస్తే మంచి ఫుడ్. అది నా అసిడిటీ 37 అసిడిటీ పోయింది అట్లా. నాకు లోపల ట్యూబ్ వేసారు నాగేశ్వర రెడ్డి గారిని ఏజీ హాస్పిటల్ ఇద్దరు. నేను పోలే, రాగి జావతో పోయింది. ఇప్పుడు 4-5 రోజులు తాగని పర్వాలేదు, ఇంటికి పోతానే కావాలి.
అది ఒకటే టిప్. చాలా చెప్తే అట్లా చేయరు మీరు, ఒకటన్నా చేయండి. అందుకని విద్యాదస్తులకు ఒక పేట వేసింది. రైతాంగానికి కనీసం సాపవాడు లేకుండా సచిలు పడిపోయేవాళ్ళు. దారిద్ర్య రేఖకు దిగువన కొట్టుమిట్టాడుతున్నాం రైతాంగం. కూలీల రేట్లు పెరిగిపోయింది, పురుగు మందుల రేట్లు పెరిగిపోయింది. బిళ్ళేమన్నా పావల అమ్మేదేమన్నా 2.5. మందులు, పురుగు మందులైనా అదే పరిస్థితి, మనిషి వేసుకునే మందులైనా అదే పరిస్థితి. కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళాలంటే పాతికి ఎకరం రైతు కూడా ఆడుతున్నాడు. ఏం చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు అని నేను అడుగుతున్నా. ఇవాళ టాపీ పనివాడు 600, మట్టనాడు సంవత్సరం 650, 750, 850 సబ్బు ఇవాళ వచ్చే సంవత్సరం ఉంటుందా, వచ్చే సంవత్సరం 50 సంవత్సరం ఉంటుందా? రైతు 2800 రూపాయలు కన్నా ధాన్యం ఇవాళ 1100 కొనేవాడు లేడు. పోకర్ల చుట్టూ జనందేవలాగా రైతాంగం తిరుగుతున్నాము. కళ్ళమ్మటి నీళ్ళు కప్పుకుని పిల్లల్ని చదివించుకోవాలి, వ్యవసాయం చేయాలి. ఎన్నో చదివి వ్యవసాయం చేస్తున్నాం. ఎట్లా బ్రతకాలి? 4 ఏళ్ళకు 1 ఎకరం, 4 ఏళ్ళకు 1 ఎకరం అన్నా మధ్య 11 ఎకరాలు ఇస్తే పరిస్థితి ఇది. ఎవరన్నా ఆలోచిస్తున్నారా? ఎలక్షన్ వస్తే రైతే ఎన్నుముక, రైతు లేని రాజ్యం లేదు. ఎందుకు? ఓటు దొబ్బటానికే కదా. ఈ దేశ సంపద అందరూ అనుభవించాలి కదా. ఎవరు రైతాంగం అనుభవిస్తుందని నేను అడుగుతున్నా. పెట్రోల్ రేట్ ఏంది? డీజిల్ రేట్ ఏంది? మంచినీళ్ళ రేట్ ఏంది? ఏం అనుభవిస్తున్నాడు రైతు? ఉలేడంటాడు ఆ దేవతనే 500 నువ్వు నిలబట్టే ఆఖరికి నిలబెట్టే ఏనాది కూడా లెక్క చేయట్లో 1,20,000 రూపాయలు మోటార్ సైకిల్ మెయింటైన్ చేస్తున్నాడు. మేము సైకిల్ మీద వ్యవసాయం చేస్తున్నాం. అప్పు తీసుకెళ్ళేవాడు వ్యవసాయం మీద అయితే అప్పు ఇచ్చినాడు సైకిల్ మీద వేస్తున్నాడు. అట్లా ఉంది మా పరిస్థితి. ఎప్పటికీ ఈ బాటలు తీరేది, ఎట్లా తీరేది రైతాంగానికి అని నేను అడుగుతున్నాను. ఎవరో దయాదాక్షిణ్యాలు రైతు మీద చూపిట్లా కనికరం లేదు. మాకు ట్రాక్టర్ వాళ్ళు అడిగితే 105 రూపాయలు డీజిల్, 700 పిచ్చి అంటున్నాడు. ఇంజిన్ ఆయన అడిగితే ఒప్పేసేవాడు అడిగితే పెట్రోల్ రేట్ పెరిగింది, 250 ఇంజిన్ అంటున్నాడు. ఏడ తీసుకొస్తాడు రైతు? కాబట్టి రైతుకు కూడా పురుగు మందులు, దోమ మందు కానీ, పొడతెగుల మందు కానీ, పెట్రోల్ డీజిల్ కానీ సబ్సిడీలో ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని రైతు పూర్వకంగా నేను కోరుతున్నాను. నేను కంట్లేస్తున్నారు ఎండాకాలంలో. ఏ రైతు వస్తున్నాడు? అగ్గిలో పెట్టి రైతు వస్తాడు, సాలిపోయి వ్యవసాయం చేసి సాలిపోయి ఇంటికి వస్తున్నాడు. వాడి మొక్కలు పెట్టబోయి పడుకుంటున్నాడు. దిగులు కూడు, దిగులు బ్రతుకు. మీడియా వాడు అంటాడు రైతు ఇన్నముకు అంటాడు, మరొకటి పొద్దున అంటాడు సన్న బియ్యాన్ని రెక్కలు చిరి అంటాడు మీడియా. వాడు ఏం దళారులే బాగుపడుతున్నాడు, రైతు ఏం బాగుపడుతున్నాడు? దళారులు బాగుపడుతున్నాడు. ఎక్కడేసిన పనులు అక్కడే ఉంది రైతు పరిస్థితి. దరిద్ర రేఖ ఇంకా దిగజారిపోయాడు రైతు. రైతును కనికరించేవాడు లేడు, ఆదరించేవాడు లేడు. మేమేమైనా పత్రికలు పూరకుండా అయితే ఇద్దామా? మా మీద కేసులు పెట్టి రానేస్తారో బయటికి తెచ్చేవాడు లేడేమో. సతమతం అయ్యి మల్లబల్లాలు పడి అరుగుల మీద కూర్చొని చెప్పుకొని కళ్ళాడుతుంది రోజు. ఇది మా వ్యతలు, ఇది మా బాధ. నేనేం తప్పుగా మాట్లాడాల్సింది. ఇంకా పనికి ఈ ఎన్ఆర్ఈజీపీ స్కీమ్ లో రైతు కూలీల్ని దీన్ని అనుసంధానం చేస్తే సగం రైతు సగం గవర్నమెంట్ ఇస్తే బెటర్ అనేది అది అందరూ అడుగుతా ఉంటారు. అది ఏం చెప్తుందో చూడాలా. ఎట్లయినా ఇంకా 10-20 ఏళ్ళకి ఈ జనరేషన్ పనిచేసే 40-50 ఏళ్ళ రోజు ఎవరు వచ్చారు? వాళ్ళ పిల్లలు ఎవరు పనులకు లేదు, ఎవరు కానీ పనులకు లేదు. మీ పిల్లలు వ్యవసాయానికి లేదు, వాళ్ళ పిల్లలు పనులకి లేదు. అప్పుడు మనము బందర్ పోర్టుకి వెళ్ళి బ్రెడ్ ముక్కలు వస్తే కాసుకోవాలంటే అక్కడ 2 బ్రెడ్ తెచ్చుకొని పెట్టుకుని తింటాం. ఇవాళ పశు సంపద అంతరించిపోయింది. ఒకప్పుడు పోషకాల కంటే కొనుక్కేవాడు ఎక్కువైపోయాడు. పశువులు లేవు, తమ్ముడు బస్తా బియ్యం బస్తా రేట్ అవుతుంది. వాళ్ళని నేనేమోసం బాబో దిగో అంటున్నాడు. ఎక్కడ భోజనం లేదు కదా. ప్రపంచంలో చాలా కోట్ల మంది భోజనం లేదు. ఇక్కడ ఎక్స్ట్రా పాయింట్ ఉండేటివి పెద్దవాళ్ళు గవర్నమెంట్ ఉండేవాళ్ళు ఏ దేశంలో అవసరమో వాళ్ళకి పట్టుకొని వాళ్ళ కంపెనీకి డిమాండ్ ఏర్పడుతుంది. సప్లై అండ్ డిమాండ్. 10 కావాలా, 100 ఉన్నాయి, ఎవరుకుంటాడు? సో 100 ఉండేది 90 బయటకు పంపిస్తే 10 వాల్యూ వస్తుంది. 100 కేబిట్లో నీ దగ్గర అందరి దగ్గర మరి ఎవరుకుంటాడు? సప్లై అండ్ డిమాండ్. సరే రాజకీయ నాయకులైనా అవుట్ ఆఫ్
1 2 3 అనండి అలా కట్ చేసుకోండి. సో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాను. హెచ్ఎం ఫోన్ చేస్తాను. అక్కడ బాగా అవును